బారామతిలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది విమానం. అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. అయితే బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం కూలిపోయింది. అయితే అందులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నారు విమానంలో. ఇక పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలింది. ఇక పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బారామతిలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఉన్నారు విమానంలో. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయింది, క్రాష్ అయిపోయింది. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు విమానంలో, క్రాష్ అయిపోయింది. అయితే ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. మనం విజువల్స్ లో చూడొచ్చు. క్రాష్ అవుతున్న ల్యాండ్ అవుతున్న సమయంలో మనము విజువల్స్ లో చూడొచ్చు. ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. అయితే అందులో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి స్థానికులు, సిబ్బంది కూడా చేరుకున్నారు. మొత్తం క్రాష్ అయిన దృశ్యాలు మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం క్రాష్ అయింది. అక్కడ పెద్ద ఎత్తున క్రాష్ అయిపోయిన తర్వాత దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడికి చాలా మంది చేరుకున్నారు. అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కూలిన వెంటనే విమానం నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు అందులో. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమానంలో ఉన్నారు. బారామతిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. విమానం క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి, మంటలు చెలరేగాయి. మొత్తం క్రాష్ అయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం 10 టీవీ స్క్రీన్ పైన. అక్కడ మొత్తం కూడా క్రాష్ అయిన దృశ్యాన్ని చూస్తున్నాం. స్థానికులు అలాగే సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతున్న సమయంలో క్రాష్ అయింది. క్రాష్ అయిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మనము విజువల్స్ లో చూడొచ్చు. పూర్తిగా కూడా అక్కడ విమానం క్రాష్ అయిన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ విమానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఉన్నారు. బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది, క్రాష్ అయిపోయింది. క్రాష్ అయిన వెంటనే భారీ ఎత్తున మంటలు వచ్చాయి. प्रस्तुत नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మహారాష్ట్రలో ఇది ఘోరమైన ఇన్సిడెంట్ అని చెప్పొచ్చు. ఫ్లైట్ క్రాష్ అవ్వడము, అందులో డిప్యూటీ సీఎం చనిపోవడం అనేది కూడా ఇది ఘోరమైన యాక్సిడెంట్ గా చెప్పొచ్చు. అయితే అజిత్ పవార్ కొద్దిసేపటి క్రితమే ఆయన మరణించినట్టుగా కూడా ధృవీకరించడం జరిగింది. ఆయన ప్రయాణం చేస్తున్న విమానం ఒక్కసారిగా క్రాష్ అవ్వడము, దాంట్లో డిప్యూటీ సీఎం మరణించారు. ఆయన అదే ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కూడా అక్కడ కొనసాగుతుంది. విమాన దాటికి అక్కడ పంట పొలాల మధ్యలో ఆ విమానం క్రాష్ అయిన దృశ్యాలు కూడా చూడొచ్చు మనము. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ కమ్ముకుంది. ఫైర్ ఇంజిన్స్ ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం, ఫైర్ ఇంజిన్స్ ద్వారా మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అందులో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారన్న దానిపైన కూడా ఇంకా పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది. ప్రస్తుతానికి సంబంధించి ఆ ఫ్లైట్ క్రాష్ అయిన దాంట్లో అజిత్ పవార్ కూడా ఉన్నారు అన్నది మాత్రం కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఆయన ప్రయాణం చేస్తున్న విమానం ఒక్కసారిగా పంట పొలాల్లో కూలిపోయింది. అయితే బారామతిలో ల్యాండ్ అవుతుండగా, అంటే ఇది ల్యాండ్ అయ్యే సమయంలో అది ఒక్కసారిగా
కుప్పకూలిపోవడం జరిగింది. దాంట్లో ఏదైనా టెక్నికల్ అంశాలు ఉన్నాయా, లేదంటే ఇంకా ఏదైనా ప్రమాదానికి గల కారణాలు అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. అయితే కూలిన వెంటనే విమానం నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు రావడంతో అక్కడికి ఫైర్ ఇంజిన్స్ కూడా వెంటనే చేరుకోవడం జరిగింది. అయినప్పటికీ అక్కడ పూర్తిగా ఆ విమాన శకలాలంతా కూడా అగ్నికి ఆహుతి అవ్వడం జరిగింది. అంటే గోపి ఇప్పటివరకు వచ్చిన విజువల్స్ లో చూస్తుంటే కూడా విమానం పూర్తిగా క్రాష్ అయినట్టే కనిపిస్తోంది. అయితే దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? అయితే ప్రస్తుతం ఇది బారామతిలో ల్యాండ్ అవ్వాల్సిన విమానం అనేది మాత్రం కొంత సమాచారం అయితే అందుతుంది. ఆ విమానం ల్యాండ్ అవ్వకుండా అక్కడ ఒక్కసారిగా క్రాష్ అవ్వడము, వెంటనే అందులో పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగడం జరిగింది. ఎందుకంటే విమానానికి సంబంధించి ఆ వైట్ పెట్రోల్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్కసారి గనక ఏదైనా చిన్న అగ్ని రవ్వ గనక దానికి ఆ పెట్రోల్ దగ్గరగా ఉంటే గనక వెంటనే ఆ పెట్రోల్ పూర్తిగా దగ్ధమవుతుంది. విమానం టేక్ ఆఫ్ కు ల్యాండింగ్ కి సంబంధించి కూడా ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాతే విమానాన్ని టేక్ ఆఫ్ చేస్తారు. మరి అటువంటి విమానంలో ఎంత ఇంధనం ఉంది, దాంట్లో ప్రయాణికులకు సంబంధించిన వివరాలు, అందులో ఎంతమంది ఉన్నారు అన్న దానిపైన కూడా ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే బారామతిలో బహిరంగ సభకు ఆయన వెళ్తున్న సమయంలోనే అక్కడ ల్యాండ్ అవ్వాల్సిన విమానం ఒక్కసారిగా క్రాష్ అవ్వడము, అందులో ఆయన మృతి చెందినట్టుగా అయితే ప్రస్తుతం మనకు కొంత సమాచారం అందుతుంది. అజిత్ పవార్ ప్రయాణం చేస్తున్న విమానం క్రాష్ అయింది అనేది కూడా ఇప్పటికే ఏవియేషన్ అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున కూడా అక్కడ పొగ ఉండడము, ఆ మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడం తోటి ఫైర్ ఇంజన్ సహాయంతో ఇంకా పూర్తిగా మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే ఇంకా చేస్తున్నారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే పూర్తిగా అక్కడ కొనసాగుతుంది. వెంటనే అక్కడికి అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు అధికారులు అక్కడ ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.